ఓకే గైస్, వెల్కమ్ టు మార్కెట్ ప్లేస్ తెలుగు ఛానల్. ప్రీవియస్ వీడియోలో మీకు కొన్ని టూల్స్ గురించి అలాగే లేయర్ బాక్స్ గురించి చెప్పడం అయితే జరిగింది. ఈ క్లాస్లో మీకు ఒక ఇమేజ్ తీసుకుని దాన్ని ఎలా కట్ చేసుకోవాలి, దానికి ఫెదర్ ఎంత ఇచ్చుకోవాలి ఏంటన్నది, దాని బ్యాక్గ్రౌండ్ ఎలా చేంజ్ చేసుకోవాలన్నది మీకు డీటెయిల్గా చెప్తాను. అయితే ముందుగా నా దాంట్లో ఉన్న ఫోటోషాప్ అయితే నేను ఓపెన్ చేసుకోవడం జరిగింది. అందులో ఒక న్యూ డాక్యుమెంట్ అయితే తీసుకుంటున్నాను. ఏదో ఒక న్యూ డాక్యుమెంట్. ఓకే, ఒక ఇమేజ్ అయితే తెచ్చుకుంటున్నాను. కంట్రోల్ ఓ నొక్కినా మనం ఉన్న డ్రైవ్లోకి వెళ్తాం. లేదు అనుకుంటే ఫైల్లోకి వెళ్ళి న్యూ ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్న అక్కడ ఓపెన్లోకి వెళ్ళినా సరే మనం కొత్త ఇమేజ్ని అయితే తెచ్చుకోవడానికి ఉంటుంది. ఓకే, నేను ఒక ఇమేజ్ అయితే తెచ్చుకున్నాను. దీన్ని జూమ్ చేసుకుంటున్నాను. నాకు ఎంతవరకు కావాలో అంత జూమ్ చేసుకుంటున్నాను. ఓకే, నేను కట్ చేసుకోవడం స్టార్ట్ చేస్తున్నాను. మీరు స్లోగా కట్ చేసుకోండి, లేట్ అయినా పర్లేదు. పర్ఫెక్ట్గా రావాలి. 1 మిల్లీ ఇంచ్ లోపలికే ఉండాలి. ఓకేనా? ఈ కరువు దగ్గర మీకు ఆల్రెడీ చెప్పాను, కరువు ఎలా తిరుగుతుంది ఏంటి అన్నదిని. ఇది ఎంత ప్రాక్టీస్ చేస్తే అంత ఫాస్ట్గా మీరు వర్క్ చేయగలుగుతారు. ఓకేనా? ఓకే, చూడండి, ఇదంతా మీకు కట్ చేసుకుంటూ వెళ్ళడం అయితే జరుగుతుంది. నేను ఒకవేళ ఎక్కడైనా మిస్టేక్ వస్తే కంట్రోల్ జెడ్. ఓకేనా? మనం అక్కడ పెట్టుకోవచ్చు. ఎన్ని స్టెప్పులు కలితే అన్ని స్టెప్పులు మనం బ్యాక్ రావడానికి అయితే ఉంటుంది. ఓకేనా? మిస్టేక్ జరిగితే మాత్రం కంట్రోల్ జెడ్ని వాడండి. మీరు జాగ్రత్తగా ఈ బాబుది మొత్తం డ్రెస్ ఎలాగుందో అలాగా కట్ చేసుకుంటే వెళ్ళండి. ఓకే, ఇలా మీరు ఫాస్ట్గా అయితే స్లోగా కట్ చేసుకోండి, లేట్ అయినా పర్లేదు. కనుక ఎక్కడ కూడా మిస్ అవ్వకూడదు. 1 మిల్లీ ఇంచ్ మాత్రం లోపలికే ఉండాలి. ఓకే, ఇలాగే మొత్తం మనం ఫినిషింగ్ చేసుకొని ఎండింగ్ పాయింట్ దగ్గరికి స్టార్టింగ్ పాయింట్ ఎక్కడ ఉందో అక్కడికి వచ్చేసాం. అక్కడ రాగానే 0 అయితే కనిపిస్తుంది మనకి సర్కిల్గా. దాని మీద క్లిక్ చేసుకొని మొత్తం నేను మైనస్ చేసుకుంటున్నాను. అంటే యాజ్ టీజ్గా ఎంత ఉండేదో అంతే చేసుకుంటున్నాను. కంట్రోల్ 0 నొక్కిన యాజ్ టీజ్గా వచ్చేస్తుంది. ఓకేనా? నేను ఇప్పుడు ఈ ఎడ్జెస్ ఏవైతే ఉన్నాయో అవి షార్ప్గా రావాలి అని అనుకుంటున్నాను. ఇప్పుడు ఎంటర్ నొక్కుతున్నాను. ఫేదర్ అన్నది ఇచ్చుకుంటున్నాను. చూడండి, లెఫ్ట్ క్లిక్ నొక్కి మనం ఎక్కడైతే సెలెక్షన్ చేస్తామో అక్కడ లెఫ్ట్ క్లిక్ మేకే సెలెక్షన్ మీద క్లిక్ వెళ్తే ఇక్కడ చూపిస్తుంది ఫీదర్ మనం ఎంత ఇచ్చుకోవాలి. అంటే ఎడ్జెస్ మనకి షార్ప్గా రావాలా, హార్డ్గా రావాలా. మనం తక్కువ అమౌంట్ని అక్కడ ఇచ్చుకుంటే, అంటే తక్కువ ఫిగర్ని కనుక అక్కడ ఇచ్చుకుంటే ఎడ్జెస్ మాత్రం షార్ప్గా రావడం జరుగుతుంది. మిక్స్ అవ్వదు, బ్యాక్గ్రౌండ్లో మిక్స్ అవ్వదు. ఇప్పుడు నేను ఒకటి ఇచ్చుకున్నాను అనుకోండి, ఎడ్జెస్ అనేవి సాఫ్ట్గా అవుతాయి. మినిమం 3, మ్యాక్సిమం 3 వరకు ఇచ్చుకోవచ్చు. నాకు తెలిసి మనం చేసే వర్క్ మీద డిపెండ్ అయి ఉంటుంది. అక్కడ ఇమేజ్ ఎంత ఉంది, కటింగ్ అంటే మనం తీసుకున్న పెన్సిల్ యొక్క కటింగ్ ఎక్కువ ఉంది అనుకోండి, 3 దాటి ఇచ్చుకుంటే కొద్దిగా బెటర్గా ఉంటాయి. ఎడ్జెస్ అనేవి షార్ప్ బ్యాక్గ్రౌండ్లో మిక్స్ అయినట్టు ఉంటాయి. ఓకేనా? 3 కన్నా తక్కువ ఇచ్చుకున్నాం అనుకోండి, ఎడ్జెస్ ఎలాగంటే క్లియర్గా కట్ చేసినట్టు మాత్రం తెలిసిపోతుంది. నేను 3 ఇచ్చుకున్నాను. ఓకే నొక్కున్నాను. అండ్ ఓకే, చూడండి, ఇప్పుడు మీకు సెలెక్షన్ కనబడుతుంది. నేను మూవ్ టూల్ తీసుకుని నేను ఆల్రెడీ ఒక వైట్ డాక్యుమెంట్ ఏదైతే తీసుకున్నానో దాంట్లోకి మూవ్ చేస్తున్నాను. ఎలా మూవ్ చేయాలి ఇక్కడ చూడండి, కంట్రోల్ C ప్రెస్ చేసి ఇందులోకి వెళ్ళి కంట్రోల్ V ప్రెస్ చేసిన ఆ విధంగా మూవ్ చేయొచ్చు. లేదా మూవ్ టూల్ తీసుకుని దీన్ని తీసుకెళ్ళి డ్రాగ్ అండ్ డ్రాప్ చేయొచ్చు. చూడండి, నాకు ఇమేజ్ పెద్దదైపోయింది. ఈ ఇమేజ్ అయితే ఇందులోకి వచ్చేసింది కానీ పెద్దదైపోయింది. దీన్ని ఎలా ఇప్పుడు చూడండి, కంట్రోల్ T ట్రాన్స్ఫార్మర్. దీన్ని చూస్తే 4 పక్కల బాక్స్ అయితే కనిపిస్తుంది మీకు. ఈ బాక్స్ని 4 పక్కల ఆ బాక్స్ అయితే కనిపిస్తుంది కదా. అక్కడ కార్నర్కి వెళ్తే ఒక యారోస్ టైప్ వస్తాయి. దాన్ని పట్టుకొని మనం కిందకి డ్రాగ్ చేస్తే చిన్నది అవుతుంది, పైకి డ్రాగ్ చేస్తే పెద్దది అవుతుంది. ఇమేజ్ మనం దీంట్లో సరిపోయే విధంగా ఫిట్ చేసుకున్నాం. మీకు అర్థమైంది అనుకుంటాను. మళ్ళీ ఒక్కొక్కసారి చెప్తాను చూడండి. ఇక్కడ ఇమేజ్ ఉంది, దీన్ని పెద్దది చేసుకోవాలి అని అనుకుంటున్నాను. నేను కట్ చేసుకున్న ఇమేజ్ ఉంది. ఇప్పుడు కంట్రోల్ T నొక్కి దీన్ని చూడండి, ఇక్కడ డ్రాగ్స్ వస్తున్నాయి. ఈ యారోస్ వస్తున్నాయి కదా, ఈ యారోస్ని పైకి పెడితే పెద్దదవుతుంది, పైకి డ్రాగ్ చేస్తే. కిందకి లాగామనుకోండి చిన్నదవుతుంది.
ఓకేనా? అది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఇది బాగా ఉపయోగపడుతుంది. ఇది ఎలాగ ఏంటన్నది ఇంకా చెప్తాను. ఎప్పుడైతే కంట్రోల్ టీ అన్నది మర్చిపోవద్దు. ప్రతిదీ పెద్ద అంటే డ్రాగ్ చేయడానికి పెద్దదున్నదాన్ని తగ్గించుకోవడానికి, చిన్నదున్నదాన్ని పెంచుకోవడానికి మాత్రం ఈ టూల్ బాగా ఈ ఆప్షన్ బాగా పడుతుంది. ఓకేనా? ఆహ్, ఇప్పుడు నాకు ఈ సైజ్ సరిపోతుంది. ఇప్పుడు నేను దీని వెనకాల బ్యాక్‌గ్రౌండ్ మార్చాలి అనుకుంటున్నాను. అందుకోసం నేను నా గ్యాలరీలో ఉన్న లేదా నా దాంట్లో ఉన్న ఏదైనా ఒక బ్యాక్‌గ్రౌండ్ అయితే నేను చూజ్ చేసుకుంటాను. నేను ఇవన్నీ ముందుగానే పెట్టుకున్నాను. మీరు కూడా ఎందులోనైనా ఫ్రీగా దొరికితే కనుక పెట్టుకోండి. లేదా రాబోయే క్లాసుల్లో ఇవే మీకు ఎలాగా నేను లింక్ పెట్టడమా ఏంటన్నది చేస్తాను. ఇప్పుడు ఫర్ సపోజ్ ఏదైనా బ్యాక్‌గ్రౌండ్ నేను తీసుకుంటున్నాను. ఇదే ఉంది బ్యాక్‌గ్రౌండు. ఓకే. నేను దీన్ని మూవ్ చేయాలంటే ఆల్రెడీ చెప్పాను. మూవ్ చేస్తున్నాను చూడండి. మూవ్ చేశాను. చిన్నది ఉంది. దీన్ని పెద్ద చేయాలంటే కంట్రోల్ టీ. నేను ఎంత కావాలో అంతా డ్రాగ్ చేసుకున్నాను. ఇప్పుడు ఏమవుతుందంటే మీకు ఆల్రెడీ లేయర్ బాక్స్ గురించి చెప్పాను. లేయర్ బాక్స్ గురించి చెప్పాను. ఇక్కడ ఏమైందంటే లేయర్ బాక్స్లో మీకు జూమ్ చేసి చూపెడతాను. ఇక్కడ ఏమవుతుందంటే చూడండి సరే పర్టికులర్లీ నేను తీసుకున్న బాబ్ ఇమేజ్ ఏదైతే ఉందో అది బ్యాక్ సైడ్ ఉంది, అంటే కింద ఉంది. బ్యాక్గ్రౌండ్ ఏమైందంటే పైకి వచ్చింది. ఇక్కడ లేయర్ బాక్స్లో దీన్ని పట్టుకొని జస్ట్ కిందకి జరిపితే ఆటోమేటిక్గా బాబు ఇమేజ్ అన్నది పైకి రావడం జరుగుతుంది. ఓకే, చూసారా? మళ్ళీ ఒకసారి మీకు చూపిస్తున్నాను. ఇది ఉంది కదా బొమ్మ ఏదైతే ఉందో దాన్ని పైకి నేను డ్రాగ్ చేస్తున్నాను. జస్ట్ లేయర్ బాక్స్లోనే గమనించండి, పైకి డ్రాగ్ చేస్తున్నాను. వచ్చిందా? చూసారా? ఓకే, ఈ విధంగా కటింగ్ చేసుకుని ఒక బ్యాక్గ్రౌండ్ అన్నది మనం ఇచ్చుకోవచ్చు. ఇప్పుడు ఈ బాబుది బర్త్డే కదా, ఆల్రెడీ కొన్ని బర్త్డే స్టిక్కర్స్, పిఎన్జి స్టిక్కర్స్ నా దాంట్లో ఉన్నాయి. అవి తీసుకొచ్చి అయితే నేను పెట్టడం జరుగుతుంది. ఒకసారి గమనించండి. నా దాంట్లోకి వెళ్తున్నాను. వెళ్ళి నా గ్యాలరీలో కొన్ని బర్త్డే స్టిక్కర్స్ అయితే ఉన్నాయి. అవి నేను తీసుకొచ్చి ఇక్కడ నేను పేస్ట్ చేసుకుంటాను. సింపుల్గా అయిపోతుంది. ఒకటి గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా సరే కస్టమర్ని ముందు చాయిస్ అడగాలి. మనం డిజైన్ చేస్తున్నామంటే వాళ్ళకి ఏ విధంగా కావాలో ఆ విధంగా వాళ్ళని అడగాలి. ఎందుకంటే మనం ఇంత డిజైన్ చేశాక వాళ్ళ చాయిస్ వేరే విధంగా ఉంటుంది. వాళ్ళకి ఎలా కావాలో ఆ విధంగా అడిగి మనం దానికి సిమిలర్గా చేసుకోవడమే బెటర్, నా ఒపీనియన్. అంటే నేను వర్క్ మ్యాక్సిమం అలాగే చేస్తాను. ఓకేనా? ఓకే, ఇందులో లేవు. నెక్స్ట్ వేరే దాంట్లోకి వెళ్తున్నాను. ఓకే, ఇక్కడ కొన్ని స్టిక్కర్స్ అయితే ఉన్నాయి. నేను తెచ్చుకోవడం జరుగుతుంది వీటిని. ఇవన్నీ మీకు కావాలితే కింద నేను తర్వాత వచ్చే క్లాసుల్లో ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి ఏంటనే చెప్తాను. ఓకే, ఒక 3 స్టిక్కర్స్ అయితే నేను తెచ్చుకున్నాను. జస్ట్ ఇదే ఉంది. దీన్ని తీసుకెళ్ళి నా డాక్యుమెంట్ ఎక్కడైతే ఉందో అక్కడ డ్రాగ్ చేశాను. ఓకేనా? ఇది మీకు ఆల్రెడీ బ్యాక్ వచ్చే సైజ్ పెద్ద అయితే ఎలా తగ్గించాలి ఏంటనే చెప్పాను. మీరు ఒకసారి అది ప్రాక్టీస్ చేయండి. ఇది బాగా పెద్ద సైజు ఉంది. నేను కంట్రోల్ మైనస్ చేసుకుని చిన్నది చేసుకున్నాను డాక్యుమెంట్ని, మొత్తం ఓవరాల్ పేజ్ని. ఇప్పుడు మీకు ఆ ఫ్రీ ట్రాన్స్ఫార్మ్ ఏదైతే ఉందో అది పోవాలి అనుకుంటే కనుక ఎంటర్ నొక్కాలి. ఇప్పుడు ఇక్కడ ఇచ్చుకున్నాను, సైజ్ తగ్గించుకున్నాను. ఇది మళ్ళీ పోవాలి సార్ అనుకుంటే ఎలా అనుకుంటే ఎంటర్ నొక్కాలి. ఎంటర్ నొక్కితే ఆటోమేటిక్గా అది పోతుంది. ఓకేనా? ఫిక్స్ అయిపోతుంది అలాగా. ఓకే, ఈ విధంగా మీరైతే ప్రాక్టీస్ అయితే చేయండి. టూల్ గురించి, అలాగే కటింగ్ టూల్ గురించి ఇందులో బాగా ఉపయోగపడుతుంది. నేను చెప్పిన టూల్లో అదవుతుందా? తర్వాత మీకు ఇందులో చెప్పిన ఆప్షన్ ఏదైనా ఉందంటే ఒక కొత్తగా ఫెదర్ ఆప్షన్ అని చెప్పాను. ఫెదర్ ఎలాగే ఏంటంటే మీకు ఆల్రెడీ ఒకసారి చెప్పాను. ఇదే ఇమేజ్ ఉంది, మళ్ళీ ఇంకొకసారి చెప్తున్నాను. ఇప్పుడు చూడండి, ఈ బాబు చెవి దగ్గర చూడండి, బ్యాక్గ్రౌండ్లో మిక్స్ చేసినట్టు కట్ చేసినట్టు తెలియడం లేదు కదా. అదే మనము కటింగ్ చేసేటప్పుడు 1 ఇచ్చుకున్నాం అనుకోండి, అవి ఏంటంటే కట్ చేసినట్టు పర్టికులర్గా తెలుస్తుంది. ఓకేనా?
ఇవి మాత్రం మీరు ఫైండ్ అవుట్ చేయాలి. ఇది వర్క్ ప్రాక్టీస్ చేస్తూ ఉంటేనే మీకు తెలుస్తుంది. ఓకే. ఓకే. మీకు ఈ క్లాస్ అర్థమైంది అనుకుంటున్నాను. అర్థమైతే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న గంట సింబల్ మీద క్లిక్ చేసి నోటిఫికేషన్ ద్వారా నా వీడియోస్ అయితే చూడండి. ఓకే. థ్యాంక్ యూ.